అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ది హ్యాపీయెస్ట్ చెప్పారు కదా, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా బాధపడిన సందర్భం, బాగా అంటే చాలా ఘోరంగా. అంటే చిన్నప్పుడు ఇంకా చేంజ్ కాకముందు మేడం హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు, నిమ్సన్ హాస్పిటల్ కానీ బెంగళూరుకి. ఆ డాక్టర్లు ఏంటివంటే అవి అడిగేస్తారు ముఖం మీదే. ఎట్లా అంటే అట్లా గలీజ్గా మాట్లాడేస్తారు. ఏంది బా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. బట్టలు ఉప్పేసి చెక్ చేస్తారు. అవునా? చాలా ఇది చేసినారు మేడం అక్కడ సైడు. అది వాళ్ళు చెక్ చేసేది ఇడిచిపెట్టు కానీ మేడం ఇట్లా ఫేస్ టు ఫేస్ కూర్చొని ముఖం మీద ఏదంటే అది అడిగేస్తారు. సెక్స్ వర్క్ విషయంలోనా ఆ విషయం. చిన్న పిల్లోడు 14 years నాకు అప్పుడు. నాకేం తెలుసు మేడం, ఆ థాటే లేదు అప్పుడు నాకు. అట్లా అప్పుడు బాధపడినా. తర్వాత మా ట్రాన్స్ కమ్యూనిటీలోన మొత్తం టోటల్ చేంజ్ అయిపోయినాక ఖచ్చితంగా మా వాళ్ళకి మా గురువుకి మామూలు ఇవ్వాల్సి ఉంది నెల. ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు ఏం పట్టించుకోదు మా గురువు. అప్పుడు మా గురువుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది మేడం. బళ్ళారిలోన మా గురువుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. మా గురు దగ్గర ఉంటే అట్లా చేసేది కాదు. అక్కడ వదిలిపెట్టేసి పోయినాక ఇప్పుడు ఒక మనిషి మన దగ్గరకు వస్తున్నామంటే అతని నుంచి లాభం ఉంటేనే కదా మేడం ఎవరైనా పిలుచుకునేది. అట్లా నెల ఇబ్బంది పెట్టేసేటోళ్ళు. 5,000 6,000 ఖచ్చితంగా నెలకి ఇవ్వాల. సంవత్సరం కలిపి దసరాకి అని చెప్పి 21,000 31,000 అట్లా టార్చర్ పెట్టేటోళ్ళు మేడం. అబ్బో, మీరు కూడా ఎవరైనా టార్చర్ పెట్టేటోళ్ళ? మీరు గురువు అయ్యి? నేను గురువు అయినా కానీ మేడం నా కింద 7 మంది ఉండేటోళ్ళు. నేను ఎప్పటికీ నన్ను నమ్ముకొని కర్నూలు నుంచి నందికొట్కూరు నుంచి చాలా మంది వచ్చినారు. నేను ఎప్పటికీ వాళ్ళకి ఇబ్బంది పెట్టలే. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చినారు. నేను బాగా చూసుకోవాలని చెప్పి నేనే ఖర్చు పెట్టి నేనే చూసుకున్నా. నేనే రూమ్ తీపిచ్చి పెట్టి మీలో మీది గురువు అని శిష్యులని భర్త అని ఎలా ఫిక్స్ అవుతారు? భర్తను పక్కన పెట్టేసాను మేడం. భర్త లేదు కానీ మా కమ్యూనిటీలోన మీకు మీరు తాళి కట్టుకుంటారు. మేమంటే ఒక అబ్బాయికి కనెక్ట్ కాకూడదు, మాకు మేమే ఉండాలి. అంటే మాకు మేమే అంటే ఒక గురువు భయం ఉండాలి ఖచ్చితంగా. గురువు లేకపోతే క్రమశిక్షణ ఉండదు. గురువు లేనిదే ఎక్కడ ఏ శిష్యులు ఉన్నారు మేడం చుట్టూ? గురువు ఖచ్చితంగా ఉంటాడు, గురువు ఉండాల్సిందే. గురువు లేకపోతే ఎవరింటికి వాళ్ళు పెద్ద, ఎవరూరికి వాళ్ళు పెద్ద అయిపోతారు. అట్లా ఎవరింటికి వాళ్ళు పెద్ద ఉంటారు కదా బేసిక్ గా. అంటే అట్లా అయిపోతే ఇప్పుడు అన్నా కదా మేడం 2 బ్యాచ్లు డివైడ్ అయిపోతే ఒకరికొకరు అటాక్ చేసుకుంటారని చెప్పి అప్పుడు ఒకరికొకరు చాలా మంది కొట్టేసుకుంటారు. ఓకే, గురువు అని ఎలా డిసైడ్ అవుతారు? మీరు అందరు కలిసి వీళ్ళు మన లీడర్ అనుకుంటారా? అంటే ఆమె మాకన్నా ఒక 10 years ముందు శారీ కట్టుకొని ఆమె ఉంటుంది. ఆమెకు అన్ని తెలుసు కదా మేడం ఎట్లా ఉండాలి ఏం కథ అనేది. ఆమె నేర్పిస్తుంది మాకంతా. అట్లా ఒక గురువు అని చెప్పి ఎంచుకుంటాం మేము. బయట ఎలా చూస్తారు అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్లా ఏమైనా కొంచెం డిఫరెంట్ గా చూడడం, ఇబ్బంది పెట్టడం అలా ఉంటుంది? గుళ్ళకి పోయినప్పుడు అయితే ఏం తెలియదు కానీ మేడం గుళ్ళకి అయితే నేను బాగానే వెళ్ళినా. 2017లో ముంబై నుంచి ఆధార్ కార్డు చేంజ్ చేయించుకోవాలని చెప్పి గుంటకల్కి వచ్చా. వచ్చినప్పుడు ఒక బిర్యానీ హోటల్కి వెళ్తాం నేను నా ఫ్రెండ్ ఇంకో ఆమె. గుంటకల్లోనే మేడం యాపిల్ రెస్టారెంట్ అని ఉంది. పోయినాం, కూర్చున్నాం, బిర్యానీ చెప్పినాం. ఇంకా బిర్యానీ 5 minutesలో వస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు, సిఐ ఎస్ఐ వాళ్ళంతా. వాళ్ళు ఏమనుకున్నారు ఏమో కానీ మేడం, ఏయ్ మీరు అవతల పోండి అట్లా ఇట్లా పోలీసు వాళ్ళే మాట్లాడేసినారు మేడం. అవతల పోండి అంటే అవతల పోండి అంటే మేము ఎంత చీప్ కానీ ఆ విషయంలో చాలా బాధపడినాం మేడం. అలాంటివి చాలా సందర్భాలు చూసాం. చాలా అంటే చాలా. మా భజన ఫీల్డ్ లోనే చూసినా మేడం. భజన ఫీల్డ్ లో కూడా ఉంటుందా? చెప్పే కదా మేడం ఇందాకే, వీళ్ళు ఎందుకు ఇంత అమౌంట్ వీళ్ళకి 45 ఫీల్డ్ అంటే చెక్క భజన ఫీల్డ్ లో. మీ ఫీల్డ్ లోనే ఓహో మీ పక్కన ఉండే వాళ్ళే వాళ్ళకి ఎందుకు అంతా మాకు ఇచ్చినట్టే ఇస్తున్నారు అని గొడవలు పడ్డారు. ఓకే, బట్ ఇప్పుడు అవన్నీ లేవుగా మీకు? లేవు మేడం, బాగున్నా. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఫోటోలు దిగిపోతారు నాది. చిత్ర గారు ఫేమస్. మొన్న రూమ్ లో రెడీ అవుతుంటే మేడం చిత్ర వచ్చిందంటే ఏం చేస్తున్నట్టు రెడీ అవుతుందంటే 10 నిమిషాలు వెయిట్ చేసినారు నా కోసం. వాళ్ళు డ్యూటీ విడిచిపెట్టి వచ్చి 10 నిమిషాలు నా రూమ్ బయట వెయిట్ చేసి నా దగ్గర ఫోటో దిగి మరిపోయి డ్యూటీ చేసుకున్నారు. అబ్బో, మీరు ఇప్పటి వరకు మర్చిపోలేని ఒక సంఘటన ఏంటి మీ జీవితంలో? అంటే మేడం ఈ ఫీల్డ్లోకి వచ్చినాకే మేడం, చక్కపదిన ఫీల్డ్లోకి వచ్చినాకే మేడం. అంతా అప్పుడంటే చిన్న వయసు కదా, ఎన్ని బాధలు పడినా అవన్నీ కొంచెం గుర్తుకుండు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి అవి మర్చిపోయినా మేడం. ఇప్పుడు అన్నీ మర్చిపోయారు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు సొంత ఇల్లు ఉంది, సొంతంగా కారు ఉంది, పర్లేదు బ్యాంకులో కొంచెం డబ్బులు ఉన్నాయి. అయ్యో బ్యాంక్ వరకు ఎందుకు ఉండాలి కదా, మీ నాన్నగారు చెప్పిన మాట ఖచ్చితంగా ఉండాలి. ఆ డబ్బు ఉంటేనే ఎవరైనా విలువిస్తారు. చాలా మేడం.
ఆ సందర్భాలు కూడా చూసుంటారు కదా, డబ్బులు లేనప్పుడు ఎలా అదే ఉన్నారు, చెప్పా కదా మేడం, 100 రూపాయలకు కూడా ఫోన్ చేసి అడుక్కునే పరిస్థితులు. డబ్బు వచ్చాక ఎంత రెస్పెక్ట్ వచ్చి ఉంటుంది, ఉమ్. అన్నీ చూసారు కాబట్టి అందుకే అన్నాను బ్యాంక్లో కూడా కొంచెం అమౌంట్ ఉంటే బెటర్. మీకు ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందని తెలియదు కదా, జీవితం మొత్తం చెక్క భజన చేయగలరా అంటే చేయలేకపోవచ్చు కదా. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం ఇప్పటికే చేస్తారు? బాడీ పెయిన్స్ ఎక్కువ మేడం నాకు. అవునా, మేడం బాగా కష్టం ఉంటుందా ఈ చెక్క భజన? నైట్ 9కి స్టార్ట్ చేస్తే ప్రోగ్రామ్ అంటే చిన్ని ప్రోగ్రామ్ అంటే నైట్ 9కి స్టార్ట్ చేసి తెల్లవారుజాము 2కి అయిపోతుంది మేడం. గజ్జల పూజ అంటే పల్లెల్లో పిల్లలు నేర్చుకుంటారు మేడం, 30 మంది 40 మంది కమిట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు ఒకటయ్యి నేర్పిస్తారు. అది గజ్జల పూజ అంటే రాత్రి 9కి స్టార్ట్ చేస్తే పొద్దున 8 అవుతుంది మేడం. మేలుకొనే ఉండాల అంతసేపు. ఈ ఆ చెక్క భజన చేసేటప్పుడు ఈ డబ్బులు ఇట్లా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏమైనా ఉంటారంటే? కొంతమంది టచ్ చేయాలా అని చెప్పి. ఒకడైతే మేడం ఒక ఊరి సర్పంచ్ అంట, అతను ఏం సర్పంచ్ ఏమో నాకు తెలియదు కానీ ప్రెసిడెంట్ అంట, అదే ఊరి సర్పంచ్ అంట. వచ్చి డైరెక్ట్ వచ్చి ఇట్లా జాకెట్ తీసి లోపల పెట్టేకొచ్చినాడు మేడం. అయ్యో, అలాంటి ఇబ్బందిగా అనిపిస్తాయి కదా. చాలా ఇబ్బంది ఫేస్ చేసిన. ఇప్పుడు వస్తా మొక్కం మీదే అనేస్తాయి మేడం, నువ్వైతే ఇంత సర్పంచ్ ఏం పాకడ అనేస్తాయి మేడం. స్టార్టింగ్ లో తెలీదు నాకు ఎవరితో ఎట్లా మాట్లాడాలా ఏం కథ అనేది నాకు తెలియదు మేడం. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవడానికి ఎవరైనా వస్తున్నారా? నేర్చుకుంటారు మేడం, పిల్లలు నేర్చుకుంటారు. ఇంకా మాలాగా డాన్సర్ కావాలని చెప్పి కూడా చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు. ఒక ఇద్దరికి కూడా నేర్పించినాము. ఓకే, ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు ఇప్పుడు బేసిక్గా? సంవత్సరానికి అయితే చెప్పలేను మేడం, ఒక ప్రోగ్రామ్కి ఒక 5,000 తీసుకుంటాం స్టార్టింగ్. మా డిమాండ్ని బట్టి 9,000 10,000 తీసుకుంటారు మేడం. అంతేనా? పక్కా అంతే మేడం. అంటే నేను విన్నదాన్ని బట్టి అంత కాదేమో అనుకుంటున్నాను. మరి మీరెంత అనుకున్నారు మేడం? మీరు చెప్పాలి, ఒక ప్రోగ్రామ్కి 15 నుంచి 20 తీసుకుంటారు చిత్రాన్ని. 10 లోపలే మేడం. అంతేనా? సీజన్ అంటే పండగ డేట్ అని ఉంటుంది మేడం, శివరాత్రి ఉగాది దసరా అని చెప్పి అట్లా డేట్కి అయితే 20,000 తీసుకుంటాం మేడం 4 అవర్స్కి. 4 గంటలకి 20,000. వావ్, బాగానే సంపాదిస్తున్నారండి. అంటే ఖర్చులు కూడా అట్లా ఉంటాయి మేడం. ఏం ఖర్చు ఉంటుంది? ఇంకా కార్ అన్నాక దానికి పెట్రోల్, సిఎన్జి, డ్రైవర్ బత్తాలు, ఫుడ్ దానికి ఆడ వెళ్ళిపోతుంది. డ్రైవరు, ఫుడ్, కారు, ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ మ్యాండేటరీ ఖచ్చితంగా. బట్టలు, పూలు అంటే 400 ఖచ్చితంగా అయిపోతాయి పూలకే. అవునా? ఇంకా చీర అంటే 3,000 ఖచ్చితంగా కొత్త చీర కట్టాల్సిందే. ప్రోగ్రామ్ అంటే మార్చాల్సిందే. కట్టిన చీర కట్టరు. చిన్ని ప్రోగ్రామ్ అయితే కట్టిన చీర కడతాం, పెద్ద ప్రోగ్రామ్ అయితే కట్టిన చీర కట్టాం. కొత్త చీర ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఇంకా ఆడే సగం వెళ్ళిపోతాయి. అయినా సరే పర్లేదులేండి, ఎట్లయితే అన్ని కష్టాలు పడి ఈరోజు కొంచెం ఒక స్టేజ్ లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఏమంటారు మీ ఫాలోవర్స్? చాలా మంది ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేస్తారు, కానీ వాళ్ళ అభిమానం మాత్రం నేను ఎప్పటికీ హర్ట్ చేయను మేడం. ఎవరు వచ్చి సెల్ఫీ అడిగినా సెల్ఫీ ఖచ్చితంగా ఇచ్చేస్తా. ఓకే, సో వాళ్ళ కోసం ఏమైనా ప్రేమగా చెప్పాలనుకుంటారా? ముగిచ్చేస్తున్నాం మనం ఇంటర్వ్యూ. ఓకే మేడం, ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ అభిమానం నేను సంపాదించుకోలేను. నేను ఈరోజు ఈ స్థాయిలోనంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్, మా చెక్క భజన గురువులు, డోల్ మాస్టర్ రమేష్ అన్న, వీళ్ళ నుంచే నేను ఈ స్థాయిలో ఉన్నా. వీళ్ళందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. సూపర్, ఎప్పటికీ ఇలానే ఇంకా ఎంటర్టైన్ చేస్తుండండి. మీకు అంతే మంచి ఫాలోయింగ్ ఉండాలని, ఇంకా మీకు మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును, మర్చిపోయా, సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన మేడం. ఈ విషయం చెప్పాలి మేడం, పుష్పలోన కేశవ అన్న ఉన్నాడు చూడు మేడం. అవును, అల్లు అర్జున్ పక్కన తెలుసు. ఆ అన్న గుంటకల్లో ఏదో షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేసేకి వచ్చినాడు మేడం. అక్కడ ఎవరో లేడీస్ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని చెప్పి ఎవరైనా ఉంటాయి బాగుంటే చాలా అంటే, ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ ఆమె డాన్సర్ అంటే పిలిచండి అని పోతేనే ఆయన నన్ను ఇన్వైట్ ఎట్లా చేసుకుని తెలుసు, చిత్ర అని చెప్పి ఎట్లా కలిసిపోయినాడు మేడం. అతను ఆయన ఒక స్థాయి అయింది. నేను ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసినా కూడా దగ్గరికి వచ్చి హాయ్ చిత్ర బాగున్నారా అని చెప్పి మాట్లాడి ఆ నైట్ అంతా షార్ట్ ఫిల్మ్ ముగించుకొని బాగా జర్నీ నైట్ అంతా బాగా కొనసాగింది. అతనికి నైట్ నా ఇన్స్టాగ్రామ్ అంతా చూసి, రే నీకు అవార్డు వచ్చిందరా, ఇల్లు ఎక్కడరా పొదాం రా అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మ నాన్న ముందర మాట ఇచ్చాడు మేడం. అతను ఇప్పుడు కొత్తగా సినిమా తీసాను, ఆయన సొంతంగా సినిమా తీస్తున్నాడు. దాంట్లో మా చెక్క భజన ప్రోగ్రామ్ పెట్టేస్తున్నాడు మేడం ఆయన సినిమాలో. మంచి మనసున్న వ్యక్తి అయితే. అవును, చాలా మేడం. సో సినిమాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఆలోచన కూడా స్టార్ట్ అయిపోతుంది మేడం. అవునా?
సూపర్. ఓకే, కంగ్రాచులేషన్స్. Thank you, దాంట్లో కూడా ఆ సినిమాలు కూడా వదిలిపెట్టుకున్న మంచి రంగంలోకి వెళ్ళిపోయి దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మేడం, నీ మాట ఖచ్చితంగా కొనసాగించుకుంటా కూడా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.